మీకు ఏం అర్థమైందో అది అర్థమయ్యేటట్టు చెప్పాడు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏది అవసరమో మంచి హాట్ కేక్ లాగా అదే మీకు చెప్పాడు. చాలా తూసే తప్పకుండా పాటిస్తారని నేను ఒకసారి అనుకుంటున్నాను. సభాధ్యక్షులు అట్లాగే ఆశీనులైన విశాఖ పార్టీ అధ్యక్షులు విజయసాగర్ గారు, మహేంద్ర పిహెచ్డి డాక్టర్ చేసినటువంటి తమ్ముడు, అదేవిధంగా రాఘప్రసాద్ ఈ ఊరికి చాలా సాక్రిఫై చేశాడు, కుటుంబానికి ప్రజలకు కూడా. అటువంటి రాఘప్రసాద్కి మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఇంత దేదీప్యమానంగా అరేంజ్ చేసినటువంటి యువకులకి అంబేద్కరిస్టులకి మరొకసారి నేను జైబీ దొరుకుతున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ కొత్తగా చెప్పేది లేదు, 25 ఏళ్ల నుంచి పెట్టుకున్నాము. అంబేద్కర్ బతుకు, మన బాధ, మన విద్య, మన వైద్యం, మన సర్వస్వం అంబేద్కరే. మీకు ఆన్లైన్లో కొడతారు, చాట్ జీపీ ఏఐలో కొడతారు, సమస్యకి పరిష్కారమే అంబేద్కర్. అందుకు అక్కడ పెట్టాల్సి వచ్చింది. ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో అంబేద్కర్ని తన పార్లమెంట్లో, లెజిస్లేటివ్ అసెంబ్లీలో రకరకాల చోట్ల అంబేద్కర్ని విగ్రహం పెట్టి ఆయన ఏం చెప్పాడు ప్రపంచానికి అని కొనియాడుతుంటే ఇంకా మనం ఆయన చేసిన పని అసలు ఆయన ఓటుగానే అమ్ముకుంటున్నాం. అప్పుడు ఒక సందర్భంలో బ్రిటిష్ కౌన్సిల్లో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడేటప్పుడు అంబేద్కర్ ఇంకేం కోరుకుంటున్నామంటే, నాకు అందరికీ ఓటు హక్కు కావాలి, అందరికంటే మహిళలకు కూడా అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఏ దేశంలో, చాలా దేశాల్లో ఓటు హక్కు లేదు, నాకు ఓటు హక్కు కావాలి మా మహిళల కంటే ఓటు హక్కు ఇప్పించాడు. అప్పుడు చెప్పాడు, ఒకప్పుడు రాజులు అనేవాళ్ళు రాణి గర్భాధానం నుంచి వస్తారు, రాణి గర్భం నుంచి వస్తారు, రాజులు పుడతారు. కానీ ఇప్పుడు రాసుకోండి, ఈ రాజులు అనేవాళ్ళు మన కూలి, నాలి, మాలా, మాదిగా, సాకల, కొమ్మరై, జంగము, ఈ తల్లుల కడుపుల నుంచి కూడా రాజులు పుడతారు, రాసుకోండి అన్నారు. అయితే మిగతా వాళ్ళు అన్నారు, అప్పుడే మేము వాళ్ళని కొనేస్తాం కదా, కొనేస్తే నా జనం చదువుకుంటారు, తెలుసుకుంటారు, ఓటు విలువ తెలుసుకుంటే వాళ్ళు మీరు ఏమి చేయలేరు అని ఒక నినాదం ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ ఓటుని మీరమ్ముడు పోవటం కూడా కాకుండా, మీరు అమ్మటం కూడా కాకుండా తలా ఒక పార్టీలో చేరి మనం ఓటు అమ్ముతూ, కొంతమంది అమ్మిస్తూ బానిసలాగుందామా? కనీసం ఆ ఓటు అమ్ముకోకుండా నేయండి. అమ్ముకునే పరిస్థితి లేదు, మేము వాళ్ళ మాట కాదనలేము, మా మాట వద్దనుకుంటే కనీసం నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా నా ఓటు వేయండి. అది నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, మీకు నిజాయితీగా వాళ్ళకు ఒక మాట ఇస్తే ఆ ఓటు ఫ్రీగా వేయండి. మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా కష్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు చేయాలని కొన్ని డిమాండ్లు పెట్టండి. అది పద్ధతి. కానీ ఓటు అమ్ముకోకండి. ఓటు అమ్ముకుంటే చెల్లిని, తల్లిని, అక్కని అమ్ముకున్నట్టు మరొకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ ఓటు రాజ్యం. ప్రపంచంలో ఈ ఓటు హక్కు అంబేద్కర్ అంటే రాజ్యం. ప్రపంచ దేశాలు లేనటువంటి రాజ్యాలన్నింటిలో సుభిక్షమైన రాజ్యం. అటువంటి రాజ్యాంగం ఏ సమస్య అయినా పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ఒకప్పుడు ఈ దేశాన్ని బుద్ధుడు ఏలాడు. అయితే ఆ బుద్ధుడు ఈ దేశానికి బుద్ధి నేర్పాడు. ప్రపంచాలకు లైట్ అన్నమాట. ఆసియా లైట్ అంటే బుద్ధుడే. ఈ బుద్ధుడు ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారుడు సర్వస్వాన్ని, రాజ్యాన్ని, భార్యని, పిల్లల్ని మొత్తాన్ని వదిలిపెట్టి, అసలు ఏంటి వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు తినలేదు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కష్టం ఉంది, ఈ కులాలు మతాలు ఏంటని అహర్నిశలో కష్టపడి అన్నీ వదిలిపెట్టి ఒక జ్ఞాన సంపన్నుడై జ్ఞానాన్ని కనుక్కున్నాడు. ఆ జ్ఞానం మొత్తాన్ని ఒడిసిపట్టుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే అప్పుడు ఈ బుద్ధుడి ప్రభావం వల్ల అశోక చక్రవర్తి, చాలా క్రూరుడు, దుర్మార్గుడు ఉన్నటువంటి అశోక చక్రవర్తి ఈ రాజ్యాన్ని మొత్తాన్ని బుద్ధుడి ఆలోచనతో ప్రపంచ శాంతిని స్థాపించాడు. ఈ అఖండ భారతాన్ని స్థాపించాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అఖండ భారతాన్ని ఎవరై స్థాపించలేదు, ఓన్లీ బుద్ధుడు. ఇది హిస్టరీ. వీళ్ళు చెప్తారు చూడండి, అఖండ భారతం అంటే రామాయణంలో, భారతంలో, వేదాల్లో ఎక్కడా లేదు. అశోకుడు పరిపాలించినటువంటి అఖండ భారతం, అశోకుడి వారసులు మనం. అందుకని మన రాజ్యం ఏదో నిర్వహించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాజ్యాంగంలో కానీ మన రాజ్య ముద్రలో కానీ ప్రతి దాంట్లో అశోకుని చక్రం ఉంటుంది, 3 సింహాలు ఉంటాయి. ఇవన్నీ అశోక రాజ్యానికి చిహ్నాలు. ఈ పాలించిన అశోక రాజ్యానికి తర్వాత శాంతి, ప్రేమతోటి ప్రపంచానంతా సాటే క్రమంలో శాంతిని ముందేశారు. అదే క్రమంలో తర్వాత దీన్ని ఈ బ్రాహ్మణవాదు, మనవాదులు కూల్చేశారు. ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం అంటే బుద్ధి నుంచే వచ్చింది. అదేవిధంగా ఇక్కడే కాదు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా పరిపాలించినట్టు డాక్టర్
పరిపాలించినటువంటి అశోక్ చక్రవర్తి సామ్రాట్ అశోక్ చక్రవర్తి వారసులు మనం రాజవంశీయులము, గుర్తుపెట్టుకోండి. అంతేగాని అల్లాటప్ప మాలామాదిగా కుల సంఘాలుగా ఉండబాకండి. మీరు లీడర్గా ఉండాలి. ఈ బొమ్మ పెట్టినప్పుడు కేవలం మాలవాళ్ళకే కాదు, సాకలి కమ్మరి కుమ్మరి మొత్తానికి కూడా ఇది ఆదర్శం కావాలి. ప్రపంచ జ్ఞాని. ఇంకా మనం ఇక్కడే మాలపల్లిలో ఇదే మాట్లాడుకుంటేట్లా రానివ్వాలి. మనం కొద్ది మంది ఉన్నాం అనుకోవద్దు, మనం పక్క చాలా మంది ఉన్నాం. ఆ కష్టం నువ్వే పడాలా. ఎందుకంటే మనం ఎక్కడ పోనే కానీ ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కొత్తగా రామాలయం కడుతున్నాం, మరి రామాలయం కాదు గుడి కావాలి. ఇది ఎట్లుందంటే ఇన్ని సంవత్సరాలు మీ జ్ఞానం ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు దీన్ని వదిలేశారు. ఒక బడిగా ఒక గ్రంథాలయంగా నిత్యం పారాయణం చేస్తుండాలి, నిత్యం ఎడ్యుకేట్ చేస్తుండాలి, డెవలప్ అవ్వాలి. ఈ 25 సంవత్సరాల్లో ఎంతమంది ఉద్యోగస్తులు వచ్చారు, ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎంతమంది బయటికి వెళ్ళారు, ఎంతమంది గ్రామానికి ఉపయోగించగలరు. డాక్టర్లు, ఇంజనీర్లు, పంతులు, మేధావులు, ఎంతో సైంటిస్టులు ఎంతో మంది డెవలప్ అయ్యారు. కానీ ఈ తర్వాత తరానికి బడికి పంపి స్కూల్కి పంపి ఎక్కడుండాలి అది ఆలోచించాలి. మన పిల్లలు చదువుకోవాల్సిన వాడు చదువుకోవాలి, ఆడుకున్న టైంలో ఆడుకోవాలి, కలిసి ఆడుకోవాలి. అంతేగాని మన పెద్దలు కానీ మన గ్రూపులు, కులాలు, ముఠాలు రే నువ్వు పట్టుండని పట్టుపాట్లు పెట్టబాకండి. మీలాగా ఎంతెత్తున మరుగుతోడులాగా వీళ్ళ ఆలోచన ఉండకూడదు. వీడు అందరికీ అన్ని కులాలకి అన్నిటికీ నాయకత్వం వహించాలి, లీడర్గా ఉండాలి, ముందుండాలి, జ్ఞానాన్ని ఇచ్చాలి. అది అంబేద్కర్ అంటే. చిన్నోటికి ఒకటి పొరపాటు చేస్తే దగ్గర తీసుకోండి. అందుకని మిత్రులారా, ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ కొనియాడబడుతున్నాడు. జ్ఞానం అమెరికా, రష్యా, మేము అమెరికా పోతే అక్కడ దేదీప్యమానంగా వెలుగుతున్నాడు అమెరికాలో. అదేవిధంగా ఇంకొక చూడబోతే పెద్ద విగ్రహం పెట్టారు. అక్కడ విగ్రహం పెట్టి ఒబామా నమస్కారం పెడుతున్నాడు. ప్రపంచంలో ఎవరన్నా జ్ఞానం అంటే అది డాక్టర్ బి అంబేద్కర్ తర్వాతనే అని ఒప్పుకుంటాడు. అదేవిధంగా కెనడాలో కూడా. అయితే ఇన్ని విగ్రహాలు అక్కడ వెలుస్తుంటే ఒకచోట భారతదేశంలో మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు చోట ఒక విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం ఏంటంటే ఒక యోగి విగ్రహం పెట్టాడు. మిగతా బ్రహ్మాండంగా వాళ్ళు ఏం చేశారు, ఏం సాధించారు అని చేస్తుంటే వీళ్ళు ఏమి లేకుండా ఒక కాలెత్తి ఇట్లా ఒక యోగి ఇట్లా నుంచొని ఉంటాడు. ఎందుకున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. చదువుకోవాలా, సంస్కారంలా, ఆరోగ్యంలే పెట్టి వాడికి ఎవడెవడో చెప్తాడు. ఇట్లా ఉంచున్నాడు. చూడండి, కావాలంటే రామనారాయణ టెంపుల్లో అమెరికాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతుంటే అయితే ఆ జ్ఞానాన్ని, ఆ విజ్ఞానాన్ని, ఆ మంచితనాన్ని మనం తీసుకోకుండా ఇంకా గుళ్ళుకు పోవటానికి, ఇంకా కొలుపులు చేయటానికి మంచి పని కాదు. తాగబాకండి, అది మనకు చాలా ఇబ్బందికరమైనది. తాగుడు లేకుండా మీ తల్లుడికి పిల్లలకి చెప్పండి. ఇప్పటి నుంచైనా కానీ నిర్మాణంగా ఉండండి. మనం కమ్మోళ్ళకో రెడ్లకో ఎవరికో వ్యతిరేకం కాదు. అంటే మనం ఇంత జ్ఞానయుక్తం అయితే 60 రోజులు ఇక్కడ మనకి కెమెరాలు పెట్టి పోలీస్ పహారా పెట్టి మిమ్మల్ని అక్యూజ్డ్ చేశారంటే మిమ్మల్ని నేరస్తులు చేశారు. మీరు నేరస్తులు కాదు, మీరు బాధితులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు. అమ్మలక్కడ పనిచేస్తేనే మీరు బ్రతుకుతున్నారు. అదొకసారి గుర్తుపెట్టుకొని నువ్వు బానిసమైతే అయ్యే కానీ నీ భార్య, పిల్లలు, నీ కొడుకులు కానీ కూతురు కానీ విజ్ఞానంగా ఉండాలి. నేను మాట్లాడుతుంటే ఎంతమంది ఉద్యోగస్తులు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది బాగున్నావా పలకిస్తున్నారు. ఆ పిల్లలు కూడా నాకు తెలియదు. అంటే 25 ఏళ్ల ముందు ఎంతో శ్రమపడి విజ్ఞానం పెట్టి ఈ విజ్ఞాన కని ప్రపంచ మేధావుని పెట్టాము. ఆ స్ఫూర్తిని తీసుకోండి. ఒక్కసారి అలవాటు చేసుకోవడం అంత ఈజీ కాదు. నిజమనేది చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది. కానీ హత్తుకుంటే రియాలిటీ చేస్తే అది లెక్కకూడదు. ఆ యూనిట్ గురుండి. ఎవడైతే 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లో పిల్లాడు సక్రమంగా ఆలోచిస్తాడో, నువ్వు నీ కుటుంబం నీ వ్యవహారంగా ఆలోచిస్తావో, పల్లె బాగుపడుద్ది, ఊరు బాగుపడుద్ది. ఒక దేశం, ఒక రాజ్యం, ఒక కులం, ఒక మతం చెడిపోవాలంటే వాళ్ళకి చదువు లేకుంటే చాలు, చెడిపోద్ది. అందుకని ఒక్క మాట మళ్ళొకసారి చెప్తున్నాను, ఓట్లు ఎలక్షన్ వస్తే కనీసం మీ ఓట్లు అమ్ముకోబాకండి, నిజాయితీగా వెయ్యండి. ఇంకా మీ అవకాశం ఉంటే మీలో ఒకరికి వెయ్యండి. వాళ్ళకేళ్ళ తీసుకొచ్చి నాయకులను తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి మీరు అటుపక్క కొంతమంది, ఇటుపక్క కొంతమంది, అవసరమైతే ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళు కమ్మంగుంటారు. మీకు మనిషి వచ్చినా కానీ పలకరించుకునేది, ఏదన్నా చిన్న ఇబ్బందులు ఇస్తే పలకరించుకొని నవ్వుకునే పరిస్థితి లేకుండా పోతుంది, సంతోషంగా గడిపే పరిస్థితి లేకుండా పోతుంది. మిత్రులారా, అందరికీ నాకు తెలిసిన వాళ్ళే, ఇదొక వినపం, ఓటు అమ్ముకోబాకండి. మళ్ళీ అదొక విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది, ఇది మళ్ళీ బాగు చేసి ఇక్కడ ఏదైనా వర్షం పడితే వెళ్ళిపోవాలి కానీ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇది ఎక్స్టెన్షన్ చేసి తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేసింది, అది క్లోజ్ చేయలేదు, అది నిర్మాణం లేదు, మళ్ళీ బాగు చేసుకుందాం. ఇక్కడ ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టుకొని అవసరమైతే పెళ్లిళ్ళు కార్యక్రమం ఇక్కడ చేసుకుందాం, గ్రంథాలయం పెట్టుకుందాం, ఎంతో మంది చదివించాలి. ఇప్పుడు 20 సంవత్సరాల్లో ఏం చేసామో ఒకసారి మననం చేసుకొని మళ్ళీ మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకి,
ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు జేబీలు తెలుపుతున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్.